ఆశలు చూపుతున్నట, ఆశలు బాగా చూపుతున్నట. మన గంత నియతుండదా చెల్లె? అన్నం పెట్టిన కేసీఆర్ అన్నని మర్చిపోతారా మీరు? మర్చిపోతారా? మర్చిపోతే మనుషులమైతామా? ఒక్కసారి ఆలోచించండి. ఇదేంది 40 లక్షలు 50 లక్షలు పెట్టినా రాని ఇల్లు, ఒక్క పైసా ఖర్చు లేకుండా, పైరవి లేదు, దండం లేదు, దరఖాస్తు లేదు. కేసీఆర్ గారు నిజాయితీగా మిమ్మల్ని సెలెక్ట్ చేసి మాగంటి గోపన్న మన కేసీఆర్ గారు ఇంత చక్కటి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. ఏనన్నా కలనన్నా కన్నారా చెల్లె మీరు? కలలోనైనా ఇటువంటి ఇంట్లో ఉంటాం, జీవితంలో ఇంత మంచి ఇల్లు మాకు దొరుకుతుందని మీరు కల కూడా కనుండరు. ఆ కల కేసీఆర్ నిజం చేసిండు మనందరికి. అటువంటి కేసీఆర్ మనం గెలిపించుకోవాలి. దయచేసి నేను ఒక్కటే కోరుతున్నా, మీ బంధువులు, మీ ఇంటి పక్కన ఉన్నోళ్ళు, అక్కడ మీరు పనిచేసే దగ్గర ఉన్నోళ్ళు అందరికి కూడా చెప్పాలి, మీ ఓట్లు ఎట్లా పట్టే నాకు నమ్మకం ఉంది. మీ ప్రేమ ఇక్కడికి మీరు అందరూ వచ్చి మీ ఆనందం, మీ మద్దతు చూస్తేనే మీ ఇంట్లో ప్రతి ఓటు కారుకే, కేసీఆర్కే అని నాకు అర్థమైపోయింది. అయితే నేను కోరేది ఒక్కటే, మీ ఓట్లే కాదు, మీ చుట్టాలుంటారు జూబ్లీ హిల్స్ లా, మీ దోస్తులుంటారు జూబ్లీ హిల్స్ లా, మీ బంధువులు, మీ ఇంటి పక్కన్నోళ్ళు, వాళ్ళని కూడా సంధాయించాలి. ఒక్కొక్క ఓటు మన కారు కోసం దేవాలి. రేవంత్ రెడ్డికి అర్థమైంది నేను ఓడిపోతున్నా అని అర్థమైంది. ఇవాళ పేపర్ ఆయన అడిగిండు ఆయనను, ఇది నీ పాలనకు రెఫరెండమా రేవంత్ రెడ్డి అంటే దానికి సపోర్ట్ చేస్తలేడు. నేను సమీక్షించుకుంటా, ఓడిపోయినాక సమీక్షించుకుంటా అంటుండు. అంటే నిజంగా గెలుస్తానని నమ్మకం నీకుంటే ఎస్ 2 ఏళ్ల నా పాలనకు రెఫరెండం అని ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి చెప్పాలా పోతా అంటే ఆయనకు డౌట్ పట్టింది ఓడిపోతున్నాను. రేవంత్ రెడ్డి కూడా అర్థమైంది, ఆడవైనా జనం తిరగబడుతుండ్రు. మొన్న ఒకడ జూపల్లి కృష్ణారావు పోయిండు, ఓటే అవ్వ అని అడిగింది. ఆ అవ్వ ఏమన్నా చూసిరా మీరు? 4000 పింఛన్ ఎడవైందిరా భయ అని అడిగింది. నువ్వు 4000 పింఛన్ ఇచ్చినాక ఓటు అడుగు అని అడిగింది. పాపం